హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృపాస్ యమ్మీ వరల్డ్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ వెజ్ బిర్యానీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. అసలు చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. సండే అయితే మా ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి. ఎవ్రీ సండే కంపల్సరిగా ఉంటుంది. ఈ రెసిపీ లేనిదే సండే కంప్లీట్ అవ్వదు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఈ రెసిపీ కోసం నేను చూపిస్తున్న ఈ ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకోండి, కట్ చేసుకొని. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ వేసుకున్న తర్వాత ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటాయి కదా, బిర్యానీ మసాలా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కాజు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ మసాలా కాజుని కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి, అప్పుడు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత క్యారెట్, గ్రీన్ పీస్, పొటాటో, మీ దగ్గర ఏ వెజ్జీస్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి, సో అందుకే నేను అవి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ బిర్యానీ మసాలా కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై చేసుకోండి కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్ వేసుకొని, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని లాస్ట్లో మూత పెట్టే ముందే ఒక్కసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నాకు 1 స్పూన్ సరిపోయింది, మీకు సరిపడంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 2-3 విజిల్స్ కుక్ చేసుకుంటే సింపుల్ అండ్ సూపర్ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. చికెన్ కర్రీ, మటన్ కర్రీతో అయితే ఎక్స్ట్రాడినరీ, అసలు వదిలిపెట్టరు. రైస్ ఎక్కువ తింటారు కర్రీ కన్నా, అంత బాగుంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా 2-3 విజిల్స్కి ఎంత సాఫ్ట్గా పొడి పొడిగా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం కృపాస్ యమ్మీ వరల్డ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.